19th జరుగుతుంది. And yes, ladies and gentlemen, put your hands together for our మనందరం చాలా ఇష్టపడే మనసులో మనం పదిలంగా దాచుకున్న మన పవర్ స్టార్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్పుకునేటువంటి రీతిలో తన విజయ కేతనాన్ని ఎగరవేస్తూ పదవులు అనేవి పరపతి కోసం కాదు జనం సేవ కోసమే అని నమ్మిన జననాయకుడు ఏ రంగంలో ఉన్నా రికార్డ్స్ ని బ్రేక్ చేయడం హిస్టరీని క్రియేట్ చేయడం ఆయనకి కొత్తేమీ కాదు. తెర మీదైనా సరే తెర వెనకైనా సరే ద రియల్ హీరోగా నిలబడే ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. తన రాకతో ఎంతో మంది తల రాతని మార్చినటువంటి జన సైనికుడు మనం గబ్బర్ సింగ్ అని పిలిచిన బద్రీ అన్న ఆర్ ఉస్తాద్ భగత్ సింగ్ అన్న పలికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కొట్టించి చెప్పినటువంటి పని చూచా తప్పకుండా చేసేటువంటి రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్ చెప్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా చూసాం, కానీ హరీష్ శంకర్ గారు చూపించేటువంటి స్టైలే వేరు, ఆ మాసే వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని ప్రేక్షకులు కోరుకునేటువంటి విధంగా చూపించే మా హరీష్ శంకర్ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ఒక్క ఏవి చూద్దాము. లెట్స్ హావ్ దట్ ఏవి ప్లీజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన చూపు ఒక పవర్ హౌస్. స్టైల్ కు నిర్వచనం ఆయన రూపం. స్వాగ్ కు స్పెల్లింగ్ ఆయన మేనరిజం. ఇలా పవర్ స్టార్ ఫైట్స్ కి మేనరిజానికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి డ్రెస్సింగ్ స్టైల్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన వేసిన వేవ్ స్టెప్ నుండి ఏమన్నా సే పాటలో ఆయన హుక్ స్టెప్ వరకు ఈ రోజుకి అభిమానుల్లో అదే క్రేజ్ నింపుతున్నాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. ఆయన తలకి చిన్న ఎర్ర గుడ్డ కట్టిన లేదా గుడుంబా శంకర్లా ప్యాంటు మీద ప్యాంటు వేసిన ఆయన మేనరిజం, కామెడీ సెన్స్ నే ఒక సరికొత్త ట్రెండ్ గా మార్చిన ప్రభంజనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నింటికి మించి హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక హై వోల్టేజ్ బాంబులా కనిపిస్తారు. చిలిపితనం, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్టైల్, కామెడీ, ఇలా ప్రతి అంశంలోనూ వేరే లెవెల్లో గబ్బర్ సింగ్ తో మాస్ హీరోగా కళ్యాణ్ గారి కెరీర్ లో 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందించారు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. అతని కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా ఎంత ఎనర్జీగా చేశాడు, అంత బాగా సినిమా ఎమోషనల్ గా తీసుకుని డైరెక్ట్ చాలా బాగా రాశాడు, చాలా బాగా తీశాడు. కళ్యాణ్ ని అందరూ ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించాడు నాకు అనిపించింది. అవతల మనం చంపడానికి వచ్చినప్పుడు మనం చావాలా అని చంపాలా, చంపాలా చావాలా, చంపాలి, అది లెక్క. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే. హిందువులకు భగవద్గీత అంతో పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అట్లా. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్. నేను అలాగే మునుపెన్నడు ఏ సినిమాలోనూ లేని విధంగా అంత్యాక్షరి ఆడిస్తూ నవ్వులు పండించే పవర్ స్టార్ ని అబ్బబ్బబ్బబ్బ
అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా ఏం సాంబా నువ్వేం చెప్తావు ఓయ్ పిల్ల అట్టా నవ్వేసి పారిపోమాకే బాబు అంటూ అల్లరి చేసే పవర్ స్టార్ ని అలాగే దేఖో దేఖో గబ్బర్ సింగ్ కెవ్వు కేక అంటూ మాస్ అండ్ కమర్షియల్ డాన్స్ స్టెప్స్ వేసే పవర్ స్టార్ ను చూపించి ఫ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు